రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చేతపడి బొమ్మేరో. ప్రియా, నిన్ను ఎలా ఎక్కడ చంపుతానో నాకే తెలీదు. ఎక్కడ అవకాశం వస్తే అక్కడే నీ రక్తాభిషేకం. ఆలి అవుతావనుకున్నాను, కానీ బలవుతున్నావు. ఇరకాటం పెడతావే ఇదిగా అబలా నీ గుబులేంటే కుదురుగా ఆగవుగా దర్శనమిస్తే సులువుగా అలసుగా చూస్తావా, సరసకు వస్తే దురుసుగా మతి చెడిపోదా మరదలా. నిగారమెట్ట చిగేళ్ళ నాల జనం చెడేళ్ళ నిగారమెట్ట చిగేళ్ళ నాల జనం చెడేళ్ళ జబరాల. నిగారమెట్ట చిగేళ్ళ నాల జనం చెడేళ్ళ జబరాల. తనాన నానే తనాన నానే తనాన నానే తననాన తనాన నానే తలాల నానే తనాన నానే తననాన. నీతో ప్రేమాభిషేకానికి ఆశపడ్డాను, నువ్వు రక్తాభిషేకం చేయించుకుంటున్నావు. కృష్ణుని ప్రేమించి సంస్కారవంతుణ్ణి చేశావంట. నన్ను చెయ్యలేవు కదా, అందుకే నీకు అంతిమ సంస్కారం చేస్తున్నాను.
గుసగుసలే గున్నమ్మ వెళ్ళు నీరు సరుసలే కన్నే చూపుల్లో చిటికెడులే చిరు ముద్దుల్లో అన్ని పిడికెడులే పిల్లా సిగ్గుల్లో యాయ సౌందర్య ఇది నిజమా మాయా అయ్య సగమయ్య తెగ నచ్చావయ్యా ఎద కొరిగి ఎన్నో బింకాల రుచి మనకి ఇంకా ఇంకాల హోయ్ చెమటలకు చెంగి పంకాల హోయ్ సుఖపడుతూ కట్టే సంకాల గుసగుసలే గున్నమ్మ వెళ్ళు నీరు సరుసలే కన్నే చూపుల్లో కడవ చిన్న నడుముకున్న కదలికలెన్నో తనే దులుపుకుంటాడే అదే వలపు అంటాడే ఇప్పుడు వద్దు అప్పుడు వద్దు కథకళితోనే ఏదో దరువేస్తుంది తనే దరికొస్తుంది పదరా ఆ పదరా అని నెలికేస్తుంటే పదరా ఓ పొదకే అని సై అన్నట్టే చిలిసలహా పస్తేనంటాడు అమ్మో చలి విరహాలొస్తాయంటాడు అది మినహా అని తయారీ అబ్బా కలహాల కన్యాకుమారి కృష్ణ ఏమైంది? ప్రియా ఏం లేదు. అంటే అమ్మా నాన్న ఇలా డాన్స్ చేస్తే ఎంత బాగుంటుంది. ఖచ్చితంగా డాన్స్ చేయిస్తాను. హే లంగా బోణి నెటితో రద్దయిపోని సింగారాన్ని చీరతో సిద్ధం కాని నిన్నలా కన్నెలా తుళ్ళకే అమ్మాడి చిందులే ఆపగా ముళ్ళవయ్యని సర్లే గాని చక్కగా పెళ్ళైపోని అల్లర్లన్నీ జంటలో చెల్లైపోని లట్టమై పట్టమై పట్టుకోపాయాని సొంతమై అందమే అప్పగించని హే లంగా బోణి నెటితో రద్దయిపోని బల్లె 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 స్టోరీ క్లోజ్ చేసింది మా అమ్మే కదా? కాదా? మీ అందరి స్టోరీ క్లోజ్ చేయడానికి వచ్చానే తింకరి పుచ్చి. ఆ రాస్కెల్ పెళ్లికొచ్చి డిస్టర్బ్ చేస్తాడని అలర్ట్గా వచ్చాను. వాడు నిజంగా ఈ పెళ్లికి వచ్చాడంటే ఈ పెళ్లి ముహూర్తమే వాడి చావు ముహూర్తం అని తెలీదు కళ్యాణ్. సరే, ఈ టెన్షన్స్ అన్నీ నీకెందుకు కానీ నువ్వు వెళ్ళు. సరే, నేనెందుకు వచ్చానంటే యాక్చువల్గా ఇది ప్రియా రూమ్, కానీ తను అమ్మ దగ్గర పడుకుంటానని చెప్పింది. సో నిన్నిక్కడికి షిఫ్ట్ చేశాం. అంటే వీడి రూమ్లోనే ఉంటాడా? ఛా, ఇట్స్ ఓకే కార్తిక. గుడ్ నైట్ కళ్యాణ్. గుడ్ నైట్. ప్రియా, మళ్ళీ మిస్ అయ్యా. నిన్ను చంపుదామనొచ్చి వీడి చేతికి దొరికేలా ఉన్నానే. సార్, ఎస్ సార్, ఆ క్రిమినల్ని సర్చ్ చేస్తున్నాను సార్. వాడు తప్పకుండా పెళ్ళికి వస్తాడు సార్. ఇంకో 4 కానిస్టేబుల్స్ని పంపించండి సార్. ఎస్ సార్, వాడి ప్రాణాలతోనే తీసుకొస్తాను.
లేదంటే ఎన్కౌంటర్ చేసి బాడీని తీసుకొస్తాను. ఎస్ సార్, మీరు చెప్పినట్టే నేను ప్రాణాలతో పట్టుకుంటాను. ఎస్ సార్. రే విజయ్, డిపార్ట్మెంట్ నిన్ను ప్రాణాలతో కావాలంటుంది, కానీ నేను మాత్రం నీ బాడీనే తీసుకెళ్తాను. నా మీద ఏ కమిటీ వేసినా సరే నిన్ను మాత్రం ఎన్కౌంటర్ చేసే తీరుతాను. నా కెరీర్కి మచ్చ తీసుకొచ్చి నిన్ను అస్సలు వదిలిపెట్టనురా. వీడు నా మీద పగపట్టాడంటే కనిపిస్తే కుక్కను కాల్చినట్టు కాల్చేస్తాడు. ఇట్స్ ట్రూ. వామ్మో, వీడు వాష్రూంలోకి వెళ్ళగానే పారిపోవాలి, లేదంటే చంపేస్తాడు. రీ, నువ్వు బాత్రూంకి వెళ్ళవారా? నీకు దండం పెడతానురా బాబు, వెళ్ళు. నీ మాటలు నీ గన్ చూడగానే నేను ఇక్కడే పోసుకునేలా ఉన్నాను కదరా, వెళ్ళరా బాబు. రూమ్లోకి వచ్చాక కనీసం షూస్ కూడా విప్పవా? కావేరి, నువ్వే తప్పు చేయలేదని నా మనసు చెప్తుంది, కానీ నా ఆలోచనలకి మాత్రం ఏదో తప్పు జరుగుతుంది అనిపిస్తుంది. వీడు కిటికీ దగ్గర నుండి కదలలేంటి? ఏం చేస్తున్నారో అక్కడ? ఏ క్షణంలో అయినా దొరికిపోయేలా ఉన్నాను. అమ్మయ్యా, వాష్రూమ్కి వెళ్తున్నాడు, పారిపోతాను. అందరూ కంగారుగా ప్రియని హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఆ టైంలో మనం వెళ్ళిపోతాం. అక్కడ డాక్టరు మెహందీలో కెమికల్ కలిపారు, అందువల్ల ప్రియ చనిపోయిందని చెప్తారు. తను ప్రాణంగా ప్రేమించిన ప్రియని తనే తన చేతులతో చంపుకున్నానని కృష్ణ గుండె పగిలి చస్తాడు. అప్పుడు రానమ్మలోని ఆవేదనను చూసి నా పగ చల్లారుతుంది. జాగ్రత్త, ఈ కోన్ ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణకి చేరాలి. మైండ్ ఇట్. అలాగే సార్. కావేరి, నేను చెప్పేది విను. కళ్యాణ్ మీద ఎంత కోపమున్నా అతనితో మంచిగా ఉన్నట్లు నటించు. ఎందుకు నటించాలి? చూస్తున్నావుగా, మొహం మార్చుకొని ఖైదీలతో ఉన్నట్టు ఉంటున్నాడు. అది కాదే, నువ్వు మంచిగా ఉంటే ఏదో సందర్భంలో తనదే తప్పని నిజం చెప్తాడేమో, చూద్దాం. పైగా అన్నయ్య పెళ్లి ఈవెంట్స్ అన్నీ సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. ఈ అడవుల్లో అమ్మవాళ్ళు మీ గురించి పట్టించుకోవట్లేదు, లేదంటే మీ మీద అనుమానం వచ్చేది.
సరే అక్క, నువ్వింతగా నా గురించి చెప్తున్నావు కాబట్టి ఈ పెళ్ళయ్యే వరకు అతనితో బానే ఉంటాను. పెళ్ళయ్యేలోపు నిజం చెప్పి తన తప్పు తను ఒప్పుకుంటే సరే, లేదంటే నేనే ఒక నిర్ణయం తీసుకుంటాను. అమ్మయ్యా, ఈ పిచ్చి దాని మీద నా మాటలు బాగా పనిచేస్తున్నాయి. కాబోయే భార్యనని అమ్మవాళ్ళు నాకు గోరింటకు పెట్టమని కళ్యాణ్తో అంటే ఈరోజు కళ్యాణ్కి నిజం తెలిసిపోయి నా నాటకమంతా బయటపడిపోతుంది. కావేరి వెళ్ళి కళ్యాణ్ పక్కన కూర్చుంటుంది. ఆ టైంకి నేను సైడ్ అయిపోతాను. సంగీత్లో లాగా ఎవరి హడావుల్లో వాళ్ళుంటారు. నేను సేఫ్. బల్లే 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 బల్లే. మీ అందరిని ఇంతసేపు వెయిట్ చేయించినందుకు ఐఎమ్ వెరీ వెరీ సారీ. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. అందరికీ కోన్స్ ఇవ్వండి. నాకు తీసుకొస్తుంది సార్. బల్లే 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 బల్లే. అందరూ రెడీయా? 1 2 3 స్టార్ట్. ఆగండి. అయ్యిందండి. పెళ్లిపీటలు ఎక్కడమే ఆలస్యం. ఏంటత్తయ్య ఇది? ఈ ఇంటి ఆచారం ప్రకారం ఈ ఇంటి కాబోయే కోడలు ఆ సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలంట. నువ్వు టెర్రస్ మీదకి వెళ్ళి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి అలాగే హారతి కూడా ఇచ్చేసిరా. నేను తోడుగా వెళ్తాను. అవసరం లేదు, పెళ్లి కూతురు ఒక్కతే వెళ్ళాలి. నువ్వు కిందకెళ్ళి మిగతా పనులు చూసుకో. సరే అండి. ప్రియా, నువ్వు వెళ్ళు. సరే అత్తయ్య. ఎస్ సార్, అలాగే సార్. చూడు, విజయ్ పెళ్ళికొచ్చాడు. వాడు మారు వేషంలో పెళ్ళికొచ్చే అవకాశం ఉందని పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో విజయ్ పెళ్లిలో ఉన్నాడని కన్ఫర్మ్ అయింది కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో ఈ పెళ్లి డిస్టర్బ్ కాకూడదు. కృష్ణ నాకు కాబోయే బావమరిది.
నేను ఇంటికి అల్లుడిగా వెళ్తున్నాను. సో పర్సనల్గా తీసుకొని అలర్ట్గా ఉండి విజయ్ని పట్టుకోవాలి. వెళ్ళి వెతకండి, అన్ని చోట్ల సెర్చ్ చేయండి. వాడు పెళ్ళయ్యేలోపు ఏదో ఒక దుర్మార్గం చేయడానికే ప్లాన్లో ఉంటాడు. వాడి ప్లాన్ ఫెయిల్ అవ్వాలి. గో గో గో. రే విజయ్, నా చేతిలో చచ్చావురా నువ్వు. అంతా సెర్చ్ చేశాం సార్. అనుమానాస్పద పర్సన్స్ ఎవరూ లేరు. సరే, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మీద కాన్సన్ట్రేట్ చేయండి. అలాగే సార్. కానీ పెళ్లి కూతురు పూజలో ఉంది సార్. సరే, మీరు సెర్చ్ చేస్తూ ఉండండి. వెళ్ళండి. అలాగే సార్. సార్, వీడు శాడిస్ట్ విజయ్ సార్. మన దగ్గర నుంచి తప్పించుకొని వచ్చి ఇక్కడ పెళ్లి కూతురి చంపేస్తాడనుకున్నాం. కానీ వీడేంటి సార్ ఇలా పడున్నాడు? ముందు వాడు బతుకున్నాడో లేదో చెక్ చేయి. చనిపోయాడు సార్. విజయ్ని ఎవరో మర్డర్ చేశారు. శవాన్ని మూట చుట్టి పైనుంచి ఇంటి వెనక పడేశారు. సార్, ఆల్రెడీ భార్యను చంపేశాడు. బెయిల్ మీద వచ్చి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆ అమ్మాయి దక్కలేదని చంపాలని చూశాడు. ఇలాంటి వాణ్ణి ఎవరో ఒకరు చంపేస్తారు సార్. రాక్షసుణ్ణి దేవుడే చంపేసినట్టుంది సార్. షడప్. విజయ్ ఖైదీ కావచ్చు, ఎంత దుర్మార్గుడైనా అయి ఉండొచ్చు, కానీ వాడిని శిక్షించేది చట్టం. ఆ చట్టానికి మనం ప్రతినిధులం. మన కస్టడీలో తప్పించుకొని వెళ్ళిన వ్యక్తిని ఎవరో మర్డర్ చేస్తే అది మనకు అవమానం. ఒక వ్యక్తి ఎలాంటి వాడైనా చట్ట ప్రకారం శిక్షించాలి, అది లీగల్. కానీ ఎవరో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మర్డర్ చేస్తే వాళ్ళు నేరస్తులు. ఈ పెళ్లికొచ్చిన వాళ్లలోనే ఎవరో ఒకరు విజయ్ని మర్డర్ చేసుంటారు. వాళ్ళని మనం వదిలిపెట్టకూడదు, అరెస్ట్ చేయాలి. మాంగళ్య ధారణ ముహూర్త శుభ ముహూర్తోస్తు. అమ్మా,
అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ఓం సావధాన సులగ్నే సావధాన. సార్, ఈ హంతకుణ్ణి చంపిన హంతకుణ్ణి ఎలా కనుక్కోవాలి? జయంత్, ఆలోచించే టైం లేదు. సీసీటీవీ ఫుటేజ్ చూడాలి. మీరు ఇక్కడే ఉండండి. ఓకే సార్. కెమెరా 2. కెమెరా 3. కెమెరా 4 కూడా చూడాలి. కన్ఫర్మ్ హంతకుడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. వదిలిపెట్టను. సార్, హంతకుడు ఎవరో క్లూ దొరికిందా? వాడు ఎవడైనా సరే, ఎంత పెద్దవాడైనా సరే వదిలిపెట్టకూడదు. మీరు అర్జెంటుగా ఇంటి గేట్స్ క్లోజ్ చేయండి. పెళ్లి మండపంలో నుంచి ఒక్కరు కూడా బయటికి వెళ్ళకూడదు. ఇట్స్ మై ఆర్డర్. ఒక క్రిమినల్ని చంపడం కూడా నేరమే. నా దగ్గర నుంచి ఎవ్వరూ ఎస్కేప్ అవ్వలేరు. బాబు భజంత్రీలు వాయించండి. బాబు తాళి తీసుకో బాబు. ఒక్క నిమిషం పంతులు గారు.